హాయ్ అండి. ఇప్పుడు నేను గవ్వలు తయారు చేస్తున్నానండి. అందుకు మైదా పిండి ఇగోండి, ఇలాంటి కప్పుతో 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. ఇదిగోండి, ఇదేమో ఉప్మా నూక. ఇదిగోండి బొంబాయి రవ్వ అంటారు కదా, అదనమాట. సన్న నూక అండి. ఇది 1/2 కప్పు తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వేడి వేడి నూనె వేసుకోవాలండి కొద్దిగాను. ఇదిగోండి, నూనె వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ వేసుకుని బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఎలా అంటే ఉండవాలన్నమాట. అంతవరకు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలుపుకొని చూడండి, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టేసి గాలి తగలకుండాను పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, పిండి 20 నిమిషాలు నానిపోయింది. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. పెద్ద రౌండ్గా చేయక్కర్లేదు. అలా చిన్న చిన్న ఉండలా చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి, ఇలా అన్ని ఉండలు చేసేసుకొని ఇప్పుడు ఇదిగోండి, గవ్వలు చేసుకొని చెక్క అన్నమాట ఇది. ఇప్పుడు ఇక వండను తీసుకొని ఇలా నొక్కుపట్టి, అదిగోండి చూడండి అలా వచ్చిందో అలా చేసుకోవాలన్నమాట నేను. ఇక చూడండి, ఇదిగోండి అలా పల్చగా ఇలా అనుకోవాలి. చూసారా, గవ్వలు రెడీ అయిపోతున్నాయి. అలాగే అన్నీ చేసేసుకోవాలండి. ఇలాగా చాలా ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇదిగోండి, అన్నీ ఇలా చేసేసుకొని ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగోండి గవ్వలు వేసేసుకోవాలి అలాగా. ఇదిగోండి, ఇలా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి బాగాను. గవ్వలేగిలోగా మనము పంచదార పాకం పట్టుకుందామండి. ఇదిగోండి, ఈ కప్పున్నర పంచదార వేసుకుంటున్నాము. కప్పున్నర పంచదార వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయాయి, తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, పక్కకు తీసేసుకుందాము. ఇదిగోండి, పాకం రెడీ అయిపోయింది. ఇక చూడండి, జిగురు పాకం అన్నమాట. ఇలా పట్టుకుంటే జిగురు రావాలి. పాకం రెడీ అయిపోయిందండి.
ఇదిగోండి గవ్వలు రెడీ అయిపోయి చూడండి ఎలా ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.